ఇగో పరిచింది మీ చిన్న చెల్లెకు ఒక పెళ్లి సంబంధం వచ్చింది చేస్తారా అని. పెళ్లి సంబంధమా? పిల్లగాడు ఏం చేస్తాడట? పిల్లగాడు ఏం చేస్తారంటే సాఫ్ట్వేర్ జాబ్ అట 50,000 రూపాయలు జీతం అట. మంచిగా మీ చెల్లె ఇంటికాడ ఉండి వంట చేసి పెడితే చాలు, వంట చేసి పెట్టి అన్ని ఇంటి పనులు చూసుకుంటే చాలు, మంచిగా చూసుకుంటాడు ఇక పిల్లగాడు. అబ్బో గట్లాంటి సంబంధం వద్దు, అది చేసుకోదు. చేసుకోదా? ఎందుకు చేసుకోదే? ఎందుకు చేసుకోదంటే అది ఎన్నో రోజుల నుంచి అంటాంది బావలాంటి భర్త కావాలని. నీలాంటి భర్త కావాలన్నట దానికి. అబ్బో నాలాంటి భర్త కావాలన్నట్న కొంచెం నా మీద కోపం ఉంటుంది కానీ ప్రేమ కూడా బాగానే ఉంటున్నది. అబ్బో నా ఎవరైనా నన్నే కోరుకుంటారే, నాలాంటి భర్త కావాలనే కోరుకుంటారు. మాగసాలు గంతి నీ మీద ప్రేమ దోమ ఉండి నీలాంటి భర్త కావాలని అనుకోలే. నువ్వైతే ఇంట్లో పని బయట పని అన్ని నువ్వే చేస్తావని నీలాంటి భర్త కావాలనుకుంటాంది. అయ్యో నా మనసు చూసి నాలంటోడు కావాలనుకుంటాను అనుకున్నా, నా పనులు చూసే అనుకుంటాను నాలంటోడు కావాలని. సరేది మాగ సరేది. లేకపోతే ఇక దివి నుంచి దిగచ్చిండు మా బావ అని నీలాంటోడు కావాలనుకుంటుంది. ఇక అయ్యో ఏమోతి ఆ బోర్డు తోమినా బియ్యం పొయ్యి మీద పెట్టినా జర అన్నం మెత్తకైతే చూడిపో. నేనేలా చూస్తా? వాళ్ళు వీళ్ళతో ముచ్చట్లు పెట్టుడే సరిపోతుంది. నాకు తిరుడే శాతం కాదు కానీ మన్ను శాతం అవుతుందా? నువ్వే పోయి చూసుకోపో, మళ్ళీ అన్నం మాడిపోతుంది. ఏందో ఏమో పో, ఇంకా పొయ్యి మీద పెట్టిన అన్నం చూడు అన్నా కట్టమే. ఏందో ఏమో.